విశాఖ ప్రధాన కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్. నెరవేరిన ఉత్తరాంధ్ర వాసుల చిరకాల స్వప్నం. రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం. కొత్తగా రాయగడ రైల్వే డివిజన్. శుక్రవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో విశాఖ రైల్వే జోన్ కు ఆమోదం లభించింది. విశాఖ రైల్వే జోన్ పరిధికి ఆమోదం తెలుపుతూ విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటి వరకు వాల్తేర్ డివిజన్ గా ఉన్న దానిని విశాఖపట్నం రైల్వే డివిజన్ గా మారుస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో విభజన చట్టంలో ఉన్న ఒక ప్రధాన హామీ నెరవేరినట్లయింది. నూతనంగా రాయగడ రైల్వే డివిజన్ ఏర్పాటు చేసి దానిని ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలో తీసుకురానున్నారు. కేంద్ర కేబినెట్ నిర్ణయాలను కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వివరించారు. స్కిల్ ఇండియా కోసం 8,800 కోట్లు, పీఎం కౌశల్ వికాస్ యోజన 4.0 కి 6,000 కోట్లు, జన్ శిక్షణ్ సంస్థాన్ కు 858 కోట్లు విడుదల చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని ఆయన తెలిపారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న